ఫైనల్‌గా ఈరోజే అయితే లాస్ట్ డే ఆఫ్ మార్చ్ అనమాట మామ. అసలు ఈ ఒక్కరోజు కూడా ఎన్ని వింతలు చూడాలో అర్థం కావడం లేదు. కస్టమర్ బండిని ఇట్లా రిటర్న్ చేస్తాడని చెప్పి అయితే అసలు ఊహించలేదు. చూడండి, కొత్త బండి 2 మంత్సే అవుతుంది తీసుకొని. అప్పుడే బండిని డ్యామేజ్ చేసేసాడు. ఇంకా బండి స్క్రాపే అన్నాడు ముసలోడు. ఏం చెప్తాడో తెలియదు ఇంకా. ఇకపోతే మనం ఈ బండికి క్లిప్స్ పోయినాయి, గేర్ దగ్గర అవి క్లిప్ ఉంది కదా, ఆ క్లిప్ అయితే పోయింది. ఇంకా దానికి ఫాస్ట్‌గా గమ్ అయితే తగిలిచ్చేస్తాము. బాబా బండికి కూడా ఒక సేమ్ ప్రాబ్లమ్, క్లిప్ అయితే పోయింది. ఇంకా దానికైతే క్లిప్స్ తగిలిచ్చేసాననమాట. ఇంకపోతే మక్ఫర్ పేపరు ఇక బండి ఎత్తుకొని అయితే నేను బయలుదేరాను అనమాట. నిసాన్ పెయింట్ అండ్ బాడీ షాప్ ఉంటుంది ఆల్రైలో. ఇక అక్కడికైతే బయలుదేరాను. అక్కడికి వస్తే ఈ పక్క డోర్ అయితే ఓపెన్ అవ్వదు. ఇక ఈ పక్క నుండి కష్టంగా అయితే దిగాల్సి వస్తుంది. ఇక పేపర్స్ అన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫతహ్ మల్ ఇన్సూరెన్స్ పేపర్ ఇంకా ఓపెన్ చేయలేదు 25 KD కోసం అని చెప్పి. ఇంకా లేట్ అయిపోయింది 2 hours ఇక్కడే. మళ్ళీ ఇక్కడ షోరూమ్ దగ్గర అయితే పెట్టేశాను. మళ్ళీ వచ్చి చూస్తే బాబా బండి ఓపెన్లోనే పెట్టేశాడు, లాక్ అయితే వేయలేదు బండిని. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఒక బండి ఉన్నది ఫాస్ట్గా కస్టమర్కి ఇవ్వాలన్నాడు. ఇక వచ్చి బండిని ఫాస్ట్గా కడిగేసి ఏం చేశానంటే కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. చాలా ప్రెజర్ పెట్టలేదు నాకు. ఎందుకంటే వీళ్ళ కమిషన్ పోతుంది, బండి ఆఫీస్ ముందర నిలబడుకుంటే కన్నా ప్రెషర్ మా ముసలోని దగ్గర నుండి వీళ్ళకి మసలి వాళ్ళకి ప్రెజర్ వచ్చేస్తుంది. వీడు ఏం చేస్తున్నాడంటే నా మీద ప్రెజర్ వేస్తాడు. నేను పోయింది ముసలోని వెనకంటేనే, కాకపోయినా మళ్ళీ నా మీదే ప్రెజర్ వేస్తాడు అనమాట వీడు. ప్రెజర్ దేనికి అంటే ఆఫీస్లో బండి నిలబడిపోతే ప్రెజర్ వానికి, బండి రెంట్కి పంపించడం లేదు అని చెప్పి. అలా కాకుండా మళ్ళీ కస్టమర్ దగ్గర ఏమైనా డ్యామేజ్ వస్తే ప్రెషర్ నాకే, ఎందుకు చెక్ చేయలేదు అది ఇది అని చెప్పి. ఇంకా ఫైనల్గా అయితే కస్టమర్కి అయితే బండి ఇచ్చేసాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇది మనం ఫిట్టింగ్ చేసిన కెమెరాకి బ్యాక్ సైడ్ చూడండి వ్యూ సరిగ్గా లేదు, కెమెరా అయితే సరిగ్గా పెట్టలేదు వాళ్ళు. దాన్ని అడ్జస్ట్ చేద్దామని చెప్పి చూస్తే అది కెమెరా ఏమైందంటే బాగా వాళ్ళు సిలికాన్ పెట్టి బాగా అతికిచ్చేసినారు పాత కెమెరా ప్లేస్లో. ఇంకా దానికోసం మళ్ళీ అని చెప్పి బయలుదేరాను షోకి వెళ్దామని చెప్పి. ఇంకా అక్కడికి వెళ్తే ఏమైందంటే లేదు, అది వదిలేసేసి షోరూమ్ దగ్గర అది డ్యామేజ్ అయిన బండి ఉంది కదా, యాక్సిడెంట్ అయింది. ఆ బండిని ఏం చేసినాడు, నేను ఓపెన్ చేశాను, పేపర్ తీసుకొని వస్తున్నాను, రా నువ్వు బండి వదిలేద్దాం షోరూమ్లో అన్నాడు. ఆ బండి వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ బండి రెంట్కి పోతుందంట 30 daysకి. ఇక ఈ బండిని అయితే చూడండి ఎంత గబ్బు ఉందో. కడిగిన తర్వాత ఇలా చేసుకుని వెళ్ళాను. వర్షం అయితే పడబోతుంది, అయినా కూడా కడుగుతున్నాను, ఎందుకంటే ఎక్కడైనా డ్యామేజెస్ ఉంటే కరెక్ట్గా వీడియోలో చూపించాలా అని చెప్పి. మళ్ళీ కస్టమర్కి నాకు ప్రాబ్లం రాకూడదని చెప్పి అయితే బండిని అయితే కడిగేశాను. ఇంకా ఫైనల్గా అయితే కస్టమర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. కస్టమర్ ఇక కొంతమంది కస్టమర్స్కి కొన్ని బండ్ల గురించి తెలియదు కదా, ఇంకా స్టార్టింగ్ అన్ని వాళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు అనమాట, ఏది బాగుంది ఏది బాగలేదు, ఎక్కడైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పి. ఇక కస్టమర్ అయితే డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఆఫీస్కి తీసుకుని వెళ్ళడానికి వేరే మనిషి వస్తున్నాడు. వాని బండిలో నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే పని ఏమైనా ఉందామని చెప్పి చూడాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మామ, అలాగే ఫాలో కూడా చేసుకోండి. మీకు ఏమన్నా రెంటల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్